ఈ దేహమే నేను, దేహమేనన్నది నువ్వు దేహం కాకపోయినా అనేక జన్మల నుంచి దేహమే నేననుకునే బుద్ధి ఉంది. ఈ బుద్ధిని ఒక్కరోజు సాధన చేస్తే, ఒక్క పూట సాధన చేస్తే, ఒకసారి వెంకటేశ్వరం దర్శనం చేసుకొచ్చేస్తే, ఓసారి అరుణాచలం గిరి చుట్టూరు తిరిగి వచ్చేస్తే పోతుంది అనుకోమని తేలిక. నీకు జ్వరమే పోదాం తేలిక. ఈ బుద్ధి ఎక్కడ పోతుంది నీకు? నీకు టైఫాయిడ్ జ్వరం వస్తే 4 నెలలు పచ్చిం చేయాలి. ఈ బుద్ధి జన్మల నుంచి వచ్చిన దేహమే ఆత్మ అనుకునే బుద్ధి, దేహమే సత్యం అనుకునే బుద్ధి, దేహమే నువ్వు అనుకునే బుద్ధి బాగా బలంగా ఉంది, అది లోతుగా ఉంది. అది నీకు ఊరికే ఒక రోజు సాధన చేస్తే, ఒక రోజు కళ్ళ చుట్టూ తిరిగేస్తేనే పోతుందా నీకు? అది పెద్ద జబ్బు. మామూలు జ్వరమే పోవటం లేదా నీకు? ఒక పూట బెల్లు వేసుకుంటేనే. ఆ కొబ్బరికాయ ఎండబెట్టాలి, ముదరాలి, తర్వాత ఎప్పుడుకో అది కురిడికాయ అవుతుంది. ఈ కుడికాయ అవ్వకుండా మనం కంగారు పడిపోతే ఆ పెంకు గుంజి ఇడిపోయి సెపరేట్ అవ్వో. అదే మీరు సాధన చేయగా ఒక జన్మ సాధన సరిపోదు, అనేక జన్మలు సాధన చేయగా సాధన చేసినా లాభం లేదు. కాలం కలిసి రావాలి, కాలం కలిసి వచ్చినా లాభం లేదు. ఈశ్వరుని దయ ఉండాలి, నీకు అంతర్యాముగా నారాయణుడిని నేను అనుగ్రహించాలి. అప్పుడు కానీ ఈ పెంకి దేహం వేరు, నేను వేరు. లోపల ఆ కొబ్బరి గుడిలో ఉన్నటువంటి ఆ గుంజి వేరు, పెంకి వేరు అనే బుద్ధి దానికి ఎలా కలుగుతుంది? అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయవలసింది. ఈ లోపల తొందరపడితే నీకు వచ్చేది కాదు. ఒక పూటలో ఒక వాసన అక్కడి దాకా ఎందుకు, జ్ఞానం దాకా అక్కర్లేదు. మీకు అందరికీ సినిమాలకు వెళ్ళి అలవాటు ఉందనుకోండి, ఏదో ఒక్కరోజు ప్రయత్నం చేస్తే సినిమాకి వెళ్ళి అలవాటు పోదు. ఒక సినిమాకి వెళ్ళి అలవాటు పోగొట్టుకోవాలంటే, ఒక సిగరెట్లు కాల్చి అలవాటు పోగొట్టుకోవాలంటే నెలల తరబడి, సంవత్సరాల తరబడి సాధన చేస్తేనే కానీ ఆ వాసనలోంచి బయటికి రాలేదు. ఇంకా బలీయమైన వాసన నుంచే ఎంత సాధన చేయాలి? మీరు కొండ చుట్టూ తిరిగితే నీ దేహ బుద్ధి పోతుందా, శవ బుద్ధి? నీ జీవితంలో నువ్వు స్వార్థాన్ని మర్చిపోయి ఎప్పుడు నువ్వు ఒక్క మంచి పని చేసావా? కృష్ణుడు అంటాడు, కృష్ణుడు ఒక చక్కటి మాట చెప్పాడు. ఈ మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి. మీరు ఎవరితో చెప్పొద్దు ఈ మాటలు. మనం స్వార్థంతో ఉంటాం చూడండి, అప్పుడు ఒక్క మంచి పని చేయలేమంటున్నాం మన జీవితంలో. ఒక చెయ్యాలనుకున్నా చేయలేమండి. ఒకసారి మనం ఏమి స్వార్థం లేకుండా ఉంటాం అనుకోండి అప్పుడు మన ద్వారా మంచి పనులు జరుగుతాయట. మరి ఈ మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి. ఇప్పుడు మనం స్వార్థంతో ఊగిపోతున్నాం అనుకోండి, ఒకవేళ మనం మంచి పనులు చెయ్యాలన్నా చేయలేమటండి. ఒకసారి భగవంతుడి దగ్గర ఒకసారి ఏదో ఒక రోజు ఏమి స్వార్థం లేకుండా ఉన్నా అనుకోండి, ఆ రోజు నీ ద్వారా అపూర్వం, అద్భుతం, ఉదాత్తమైన సంఘటనలు సృష్టికి జరిగిపోతూ ఉంటాడు. వాడు అది చెప్పిన వాడు ఎవడు? వాడికి నారాయణుడికి సాధ్యం అలా చెప్పటం. ఇది అరువు బేరం కాదు, క్యాష్ బేరం. ఇది మీకు రుజువులు సాక్ష్యంతో ఆధారపడక్కర్లేదు. మీరు ఏ రోజునైతే ప్రతిరోజు మనం స్వార్థంతో కాలిపోతున్నాం అనుకోండి, మంచి పనులు చేయాలంటే మనం చేయలేము. ఒక్కరోజు మనం స్వార్థం లేకుండా ఉన్నాం అనుకోండి, ఆ రోజున మనకు తెలియకుండా కొన్ని 100 మంచి పనులు జరిగిపోతాయి, కొన్ని 100 మంచి మాటలు వస్తాయి మన నోటంతా. అమృతానుభవం కలుగుతుంది. ఒక్కరోజు ఉండగలిగితే మన జీవితం అనేక మంచి పనులు మనం